తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ముందుగా తండ్రి మీ బలమైన మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయ చాటున భద్రపరిచి నాయనే ఉదయకాల సమయంలో తండ్రి మీ సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచి తండ్రి మీ సన్నిధిలో నైనా మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, మమ్మల్ని ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆశ్చర్యుడైనటువంటి మా దేవ మీకే ఘనత, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ, అతి సుందరుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే మహిమ, మీకే ఘనత. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ, ఆశ్చర్య దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత, జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ, మా రక్షణకర్త మీకే స్తుతి, మా ఉన్నత దుర్గమా మీకే ఘనత, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, సర్వాధికారి మీకే స్తుతి, సర్వోన్నతుడ మీకే ఘనత, వాక్యమైనటువంటి మా దేవ మీకే మహిమ, స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ, బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం, స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి, మా ఆశ్రయదుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ, జీవ మార్గమై ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ, దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి, శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రము, మహాబలము గల మా దేవ మీకే మహిమ, సమాధానపరచు మా తండ్రి మీకే స్తోత్రం, కనికరము గల మా దేవ మీకే మహిమ, తృప్తిపరచు వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి, సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, మమ్మును ఓదార్చువాడా మీకే స్తోత్రం. నాయన స్తోత్రము తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి ఇదిగో నాయన తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మీ గ్రంథం 31:34 సెలవిచ్చినట్టు నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని తండ్రి మీరు లేఖనములలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నాయన కడిగి పవిత్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నదయ్యా, మా అపరాధములన్నీ నీకు మరుగైనవి కావయ్యా. అయ్యా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా, సహాయం చేయండి నా రాజా. యెహోవా ఇదే అనుకూల సమయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా నీ కృపాబాహుల్యమును బట్టి నాయనది రక్షణా సత్యమును బట్టి మాకు ఉత్తరమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిజమే నాయన మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించేదనండి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. దేవా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక సార్వత్రిక సంఘములో నాయన ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కొన్నది సార్వత్రిక సంఘములో తండ్రి అందరము ఐక్యత కలిగి ఉండుటకు నాయన ఇక సహాయం చేయండి తండ్రి. సంఘములో ప్రేమ కలిగి ఉండుటకు నాయన సంఘములో సమాధానము కలిగి ఉండుటకు తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా బంధకాలలో పడి ఉన్నటువంటి నాయన ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా, పాపపు మాయలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయారయ్యా. అటువంటి బిడ్డలు అందరినీ విడిపించమని అడుగుచున్నావయ్యా తండ్రి. ఇగో నాయన సాతానుడు వాళ్ళ మీద ఉంచినటువంటి ఆ కాడిని తీసివేయమని వేడుకుంటున్నామయ్యా. అయా రాజా ఇగో తండ్రి మరి ముఖ్యముగా తండ్రి పాపంలో ఉన్నటువంటి వారి కొరకై తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా సులువుగా చిక్కులు పెట్టే పాపాల పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. దినదినము ఈ మొబైల్స్లోనూ నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ తండ్రి తప్పిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. నేత్రాశలు పడిపోయినటువంటి
బిడ్డలందరూ ఉన్నారు నాయన. బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. నాయన పాపపు లోయలోంచి వారిని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయా మీ చేయూతనిమ్మని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా శత్రువుల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఊరకనే మా మీద నాయన ఇదిగో తండ్రి నాయన మా మీద దూషణ మాట్లాడుతున్నటువంటి ఈ ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారో వారు ఎరగరయ్యా. అయ్యా వారిని మన్నించమని అడుగుచున్నామయ్యా. మా నోటి మాట రాకముందే తండ్రి మా మీద తిరగబడుచున్నటువంటి బిడ్డలయ్యా. వారు ఏం చేస్తున్నారో తెలియదు నాయన. ఇగో నాయన అటువంటి బిడ్డలందరినీ మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలయ్యా. అయ్యా ఏ సమస్యలు ఉన్నాయో నాయన, ఏ బాధలు ఉన్నాయో, ఏ అపాయాలలో చిక్కుని పోతున్నారో వారు ఎరగకున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మీ కోతకు పనివారిని పంపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవ్వన బిడ్డలను తండ్రి నాయన మీ పనివారిగా తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీ చిత్తానుసారముగా తండ్రి మీ పని చేయుటకు మమ్మల్ని నాయన వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి శాంతిని, సమాధానను, రక్షణను దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశం యొక్క శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. ఇగో నైనా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి శాంతిని, సమాధానను, రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి నాయన. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి ఇంకాను నాయన వారికి బాప్తీసం త్వరగా తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ రాజ్యంలోని వారిని త్వరగా తీసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా రాజా ఇదిగో తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి సువార్త ప్రకాశం మా హృదయాలలో వెలుగొందినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మా దేశము తండ్రి, మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి వారికి నాయన ఇగో వారికి నిజమైన దేవుడు ఎవరో ఎరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తండ్రి క్షేమము దయచేయండి ఆయన. ఇక తండ్రి అభివృద్ధి దయచేయండి తండ్రి. ఇదిగోనైనా శాంతిని దయచేయండి నాయన. ఏ విధమైన గలిబిలి లేకుండా తండ్రి ఇకనైనా చిన్న బిడ్డలే కానీ ఆడబిడ్డలే కానీ నాయన ఇదిగోనైనా వెళ్ళి మరలా క్షేమకరంగా ఇంటికి వచ్చినట్లు రీతిగా తండ్రి ఇకనైనా స్త్రీలను గౌరవించే మగబిడ్డలుగా తండ్రి మా దేశంలో ఉన్న పిల్లలందరూ ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మంచి ఉన్నత స్థితిలో ఉండుటకు తండ్రి కృప చూపించండి అయ్యా. అయ్యా వాక్యం వలనే తమ నడతను స్థిరపరచుకుంటుదని యవనస్తులు తప్పక తొట్టిల్లుదని సెలవిస్తున్నావయ్యా. దేశంలోనూ సంఘంలోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బుద్ధి, జ్ఞానము, వివేకము వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సేవకులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యము సరిగా విభజించి తండ్రి ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి నాయన, వాక్యం ప్రకటించటానికి నాయన మీ ఆత్మ సహాయము దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా సంఘములో ఓర్పు, సహనము, వివేకము తండ్రి జ్ఞానము గల హృదయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారం బ్రతినట్లు సహాయం చేయండి తండ్రి. ఇక నేను ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు తండ్రి జీవితంలో వారు ప్రతి దినము ప్రార్థన చేసుకున్నట్లయినా ప్రతి ఒక్కరికి తండ్రి మీ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానంను, ప్రార్థనా బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు తండ్రి వృత్తి పని చేసుకున్నటువంటి వారు, విద్యార్థులని, కాలేజీ పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరికీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సంఘముగా తండ్రి మేమందరము తండ్రి నాయన ఇదిగో తండ్రి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నాయన మీరు అలనాడు ఇజ్రాయెల్ని నడిపించిన రీతినప్పుడు నడిపించినప్పుడు అదిగో తండ్రి బాలాకు నాయన బిలమును ఏ విధముగా తీసుకొని వెళ్ళినప్పుడు నాయన ఇజ్రాయెల్కి నాయన నీవు సాక్ష్యం ఇచ్చావు. ఇజ్రాయేలులో నేను ఏ దోషము కనుకొనలేదని సెలవిచ్చావు కదా. అట్టి రీతిగా అలనాడు ఇజ్రాయేల్ ఏ విధముగా వాళ్ళలో ఏ దోషము లేకుండా నాయన ఉన్నదో అప్పుడు నీవు నాయన బాలాకు శిప్పించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు తండ్రి నాయన నీవు వాళ్ళని శిప్పించనివ్వకుండా నాయన దీవించావు, ఆశీర్వదించావయ్యా. అయ్యా నీవు దీవించేవాడు దీవించబడును నాయన, నీవు ఆశీర్వదించబడేవాడు ఆశీర్వదించబడునని సెలవిస్తున్నావు కదా నాయన. అట్టి వాడినైనటువంటి బిలమును కూడా
తీసుకెళ్ళినప్పుడు కూడా నాయన మీరు మార్పించి నాయన సహాయం చేసావయ్యా. శపించడానికి తీసుకెళ్తే ఆ శాపమును దీపవచనగా మార్చావయ్యా. అట్టి రీతిగా నీ బిడ్డలను అందరినీ మార్చమని అడుగు. అట్టి బిడ్డలకు అందరికీ మీ కృప ఉంచండి అయ్యా. అయా మీ సన్నిధి తోడుంచుండయా. అయా ఇగో తండ్రి, మేము నాయన ఈ పాలుతేనులు కాదు కానీ, పాలుతేనులు ప్రవహించే దేశం కానీ కాదు కానీ తండ్రి, మేము కనాన దేశం కాదు కానీ నాయన, నీకు పరలోకపు కనాన దేశానికి మేము వెళ్ళుచుండగా మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని నాయన. ఇక మా తప్పుదమ్ములన్నీ మన్నించనైనా మమ్మల్ని నడిపించమని, మా కాపరి నీవేని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. యేసు రాజానికి స్తోత్రమయ్యా. శోధనలోను బాధల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా శోధనలో పడిపోకుండా సహాయం చేయండి అయ్యా. శోధనలో ఉన్నటువంటి బిడ్డలని విడిపించండి అయ్యా. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపడినని లేఖనం సెలవిచ్చున్నది కదా, అట్టి కృప దాయిచ్చండి. ప్రయాణంలో డ్యూటీలో ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సహాయం దయచేయండి. అలాగే కాలేజీలకి నాయన ఇగో తండ్రి స్కూళ్ళకి వెళుతున్నటువంటి విద్యార్థులను కూడా మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటున భద్రపరచండి. ఇక పనికి వాటికి వెళుతున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మీకు తండ్రి మరి ముఖ్యంగా పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి సువార్తకి నాయన లోపడలేని బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి. ఇంకా నేను దొంగతనము, త్రాగుబోతులు, నేను వ్యసనపరులు తండ్రి ఇదిగో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. నాయన మీ చిత్తానుసారమైన బ్రతుకులు మేము బ్రతికి ఉంటున్నట్లు నాయన మాకందరికీ మీకు జయ కృపా కాపుదల దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. గొప్ప రాజా ఇదిగో తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలనే కానీ, తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, జైలులో ఖైదీలనే కానీ తండ్రి వారందరి మారు మనసు కొరకు, వారి ప్రవర్తన మార్పు చెందడం కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని గుర్తిన్నట్లు కృపా కాపుదలు దయచేయమని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన అవరగాడు ఛానల్ ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని, వారి కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.